రోడ్ల మీద నమాజ్ చేయడం మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించి చాలానే స్థలాలు ఉన్నాయి, వాస్తవాలు మాట్లాడుకుందాం. సో ఈ స్థలాల్లో ఏదో ఒక స్థలాన్ని క్లీన్ చేసి చేసుకోవచ్చు కదా, రోడ్డు మీద చేయాల్సిన అవసరం ఏందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు మీరు రోడ్డు మీద నమాజ్ చేసేటువంటి దానికి అనుకూలమా వ్యతిరేకమా, మీరేమంటారు? ఖచ్చితంగా రోడ్డు మీద నమాజ్ చేయడానికి నేను వ్యతిరేకిస్తానండి. ఎందుకంటే నమాజ్ అనేది చాలా పవిత్రమైనది. వజూ చేసుకొని చాలా పవిత్రంగా పోయి మేము అల్లాని ప్రసన్నం చేసుకోవడానికి నమాజ్ చేస్తాం. రోడ్ల మీద కుక్కలు తిరుగుంటాయి, పందులు తిరుగుంటాయి, అక్కడ యూరిన్ పాస్ చేసి ఉంటారు, టాయిలెట్కి కూర్చొని ఉంటారు, కిల్లీలు ఉమ్మేసి ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. మనం ఏదో ఆడ పోయేసి అల్లా మనము జనాల్ని చూపించడానికి కాదు నమాజ్ చదవాల్సింది, అల్లాని ప్రసన్నం చేసుకోవడానికి నమాజ్ చదవాలి. అక్కడ నమాజ్ రోడ్ల మీద చదవడానికి నేను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాను. జనాలు ఎక్కువైపోతే మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఇంకొకసారి నమాజ్ చదివించండి. ఇస్లాంలో దానికి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే పవిత్రమైన రంజాన్ మాసంలో తరాబీ నమాజ్ చదివేటప్పుడు ఒకసారి తరాబీ అయిపోతే రెండోసారి కూడా తరాబీ అదే మసీదులో చదివిస్తారు. కాబట్టి చేసుకోవాలా. ఈద్ నమాజ్ ఉందో దాన్ని 10 సార్లు చదివించుకున్నా కానీ ఎవరికి వద్దన్నారు. 10 మందికి ఇబ్బంది అయిన కార్యక్రమం ఏది కూడా చేయవద్దని ప్రవక్త గారు మాకు చెప్పారు. మనం ఎందుకు మూర్ఖత్వంగా వెళ్ళాలా? ఎదురుగా పోతే నిప్పు వస్తుందని చెప్పి నిప్పులో మేము దూకుతామంటే అది మూర్ఖత్వం అవుతుంది. సమయస్ఫూర్తి, సోదరభావము, అందరినీ కలుపుకొని పోవడము, ఎదుటి మనిషిని గౌరవించడము, పరమత సహనానికి నిదర్శనం ఎవరంటే మహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గం ఇస్లాం ధర్మం. అటువంటి పవిత్రమైన ఇస్లాం ధర్మంలో ఉండి మనం చెయ్యని తప్పులకు ఇన్ని నిందలు పడడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే వక్ఫ్ స్థలాలని మీరు చెప్తున్నారు, ఉన్న వక్ఫ్ స్థలాలన్నీ ఆక్రమణ అయిపోయి ఉన్నాయండి. ఉన్న వక్ఫ్ స్థలాలంతా ఆక్రమణ అయిపోయి ఉన్నాయి. ఉన్న స్థలాల్లోనే మనం 1-2 సార్లు నమాజ్ చదువుకుంటే మాకు ఎవరు కొట్టరు. ఇన్ కేస్ ఏదైనా కానీ వస్తే రోడ్డుకి అడ్డంగా రోడ్లో ట్రాఫిక్ జామ్ చేసేసి ఎదుటి మనుషులు ఇబ్బంది పడేటట్లు చేయడం కరెక్ట్ కాదు. ఇంకొక మాట నేను చెప్తున్నాను, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కు ఇచ్చింది. మనం చదివే అరగంట నమాజ్ ఏమో మీ కళ్ళకు కనబడుతుంది. వినాయక చవితి, తిరునాళ్ళు, అదేవిధంగా రకరకాల ఏదైతే జాతరలు జరిగినప్పుడు 10 రోజులు 20 రోజులు రోడ్లను బ్లాక్ చేస్తారు కదా, వాళ్ళ మీద కూడా ఇదే చట్టం తీసుకొని రాగలరా? ఇక్కడ ఏంటంటే ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టాలా, ముస్లింలను కాలు కింద చెప్పుల్లాగా పెట్టుకోవాలా, ముస్లింలను ఏదో ఒక విధంగా నిందించాలని చెప్పి మా మీద ఆంక్షలు పెడుతున్నారు. మా మీద పెట్టిన ఆంక్షలు ఇదే దేశంలో ఉన్న మీ మీద ఎందుకు పెట్టడం లేదు? అరగంట రోడ్డు మీద నమాజ్ అడ్డంగా చదివితే అందరికీ కష్టం, ఇబ్బంది వచ్చేస్తుంది. 10 రోజులు, 15 రోజులు, 7 రోజులు, 8 రోజులు రోడ్లు బ్లాక్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళనీయకుండా లౌడ్ స్పీకర్లు పెట్టేసి గందరగోళంగా మీరు చేస్తారు కదా, అప్పుడు మేము నోరిప్పి ఏం చెప్పటం లేదు కదా. కేవలం ఏంటంటే ముస్లింలను టార్గెట్ చేయాలా. ఈ రాజకీయ స్ట్రెంత్ అంది ఇది. ముస్లింలను నమాజు చేయకుండా ఎల్లగొడితే మీ దేవుళ్ళు కూడా సంతోషించరు, లేదా మీ దేవుళ్ళ తిరునాళ్ళు జరిగేటప్పుడు మేము వచ్చి అడ్డం పడితే మా అల్లా కూడా సంతోషించాడు. ఇది ఒకరికొకరు అర్థం చేసుకొని భారతదేశంలో మీకన్నా మాకన్నా ముందున్న మా పెద్దలు ఎలాగ జీవించినారో అలాగ జీవించడం నేర్చుకోవాలా. లేదంటే కావాలని కొంతమంది కనపడని దేవుడి కోసం కొంతమంది కావాలని చేస్తున్న రాజకీయ కుట్రలో ఇది ఒక భాగం అండి. రైట్. సో మొత్తానికి కన్క్లూడ్ అయితే చేశారు. కనపడని దేవుడి కోసం కొంతమంది తమ టైం గడుపుకోవడం కోసం, తమకు అది అనుకూలంగా మార్చుకోవడం కోసం చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోంది. దీన్ని ఎవరు కూడా అంటే దానికి ఊతం ఇచ్చే విధంగా ఎవరు ప్రవర్తించవద్దు. గోవులను చంపొద్దు. అదే గోవధ ఏదైతే ఉందో గోవధ చేయడం కరెక్ట్ కాదు. అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, పరిగణించాలి. అలాగే రోడ్ల మీద నమాజ్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. అవసరమైతే మసీదుల్లో కానీ ఏదైనా ప్రాంతాల్లో, ఈద్గా లాంటి ప్రాంతాల్లో కానీ 1-2 సార్లు నమాజ్ చేసుకోండి తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. రాజకీయ ముసుగులు జరిగేటువంటి దీనికి ఊతమిచ్చేలాగా ఎవరు ప్రవర్తించకూడదు.